భారతదేశానికి వస్తే మన వాళ్ళు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అని స్టార్ట్ చేశారు. ఈ మినరల్ మిషన్ ద్వారా మనం కూడా ప్రొడక్షన్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ముఖ్యంగా నియోడీమియం మనకు తెలుసు, నియోడీమియం మ్యాగ్నెట్స్ కానీ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో. ఇండియా నియోడీమియం ఎక్స్ప్లోర్ చేసినా సరే వాటిని ప్రాసెస్ చేయడానికి, ఈ నియోడీమియం ఎలిమెంట్స్ని ప్రాసెస్ చేయడానికి జపాన్ పంపిస్తాం అనమాట. మన దగ్గర డొమెస్టిక్ ప్రాసెసింగ్ కేపబిలిటీ నియోడీమియంకి లేదనమాట. సో రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్ప్లోర్ చేయటం ఒక ఎత్తు అయితే వాటిని ప్రాసెసింగ్ చేయటం మరొక ఎత్తు అనమాట. మనం రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క అటామిక్ నెంబర్స్ చూస్తే వాటిని బేసిక్గా 2 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి లైట్ గ్రూప్, రెండోది హెవీ గ్రూప్ అనమాట. లైట్ గ్రూప్నే సీరియం గ్రూప్ అంటారు, హెవీ గ్రూప్నే ఇట్రియం గ్రూప్ అంటారనమాట. సో రేర్ ఎర్త్ మెటల్స్ని 2 గ్రూప్స్గా వాటి అటామిక్ నెంబర్ బట్టి డివైడ్ చేస్తారు. సో రేర్ ఎర్త్ మెటల్ని కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెసింగ్ చేయడం అనేది ఒక కాంప్లెక్స్ ఎక్స్పెన్సివ్ థింగ్ అనమాట. దానికి హై ఎండ్ టెక్నాలజీస్ కూడా అవసరం. ముఖ్యంగా దానిలో స్పెషలైజ్డ్ లేబర్ ఫోర్స్ కూడా అవసరం అనమాట. కాబట్టి ప్రపంచ దేశాలని రేర్ ఎర్త్ మెటల్స్ మీద దృష్టి పెడుతున్నాయి. అయితే చైనా మాత్రం నేను ఇవ్వను, నేను బ్యాన్ చేస్తున్నాను, నేను ఏ దేశానికి ఇవ్వనని చెప్పి పట్టుబట్టు కూర్చుంది. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు ఇవ్వకుండా చైనా చాలా వాటిని కట్టడి చేసింది. అంతేకాదు భారత్ కూడా కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ రాకుండా చైనా ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది.